ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అయితే నిజంగా అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు వింటర్ కదండి, మనకి ఎక్కువగా కోల్డ్ క్రీమ్స్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. అందుకనే మనకి డే క్రీమ్ లాగా ఒక క్రీమ్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వాడాలి అనేది ఈరోజు మన వీడియో అండి. చాలామంది అడిగారు డే క్రీమ్ని ప్రిపేర్ చేసి చూపించండి అని. ఇదైతే చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ కూడా. ఈ వింటర్లో అయితే చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. చూడండి, ఇక్కడ బియ్యం అండి, రైస్ని తీసుకున్నాను. ఇది మనం నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి. మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు కూడా లేదండి, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ అలోవెరా జెల్ అండి, అలాగే కోకోనట్ ఆయిల్, అలాగే మనకి ఇక్కడ రైస్ అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఈ క్రీమ్ని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ నేను రైస్ని తీసుకున్నానండి. అంటే మనం రెడీ చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 1 వీక్కి సరిపడా తీసుకున్నాను. ఆ రైస్లో మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ మనం దీన్ని నానపెట్టేసుకోవాలండి. నానపెట్టేసుకుంటే ఇది మనకి స్మూత్గా వస్తుంది ఆ టెక్స్చర్ అనేది. అందుకనే ఓవర్ నైట్ నానపెట్టేస్తే వదిలేసేయండి. నెక్స్ట్ డే మనం ఏంటంటే మిక్సీ చేసేసుకోవాలి. ఆ వాటర్ని మొత్తంగా అందులో వేసేసి ఈ రైస్ని మొత్తంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చక్కగా మిక్సీ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి మొత్తంగా ఆ వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడే మనకి ఆ ట్రిక్ అనేది ప్లే చేసేది. కంటిన్యూగా చూడండి, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని, ఎందుకంటే మీకు అర్థం అవ్వదు. ఇక్కడ చూడండి, వాటర్ అనేవి పైకి ఇలాగా తేలిపోతుండాలండి. ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇలాగా మనం ఏంటంటే బౌల్లో పైనకి తేలిన వాటర్ని మనం ఇట్లా స్టెయినర్లో వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. అంటే మనం కాటన్ క్లాత్లో వడకట్టేసుకుంటే ఇంకా మంచిదండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. కానీ నేను వీడియో కోసమని ఇంకా టైం లేదని ఇలాగ స్టెయినర్లో చూపిస్తున్నాను. ఇలాగ బౌల్లో కింద అడుగు భాగంలో వచ్చింది చూసారా, ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా ఇలాగ రావాలండి. టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్ టెక్స్చర్లో ఉండాలి. అంటే మనం మిక్సీ పట్టేటప్పుడే చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం క్రీమ్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడా కూడా గరుకుగా లేకుండా చాలా సాఫ్ట్గా, వీలైనంత సాఫ్ట్గా పట్టుకోవాలండి. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ అడుగు భాగంలోకి వచ్చిన దాన్నే మనం ఇప్పుడు క్రీమ్కి ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. ఇంకా ఈ పేస్ట్ మొత్తం కూడా నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వేసానండి. వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. అంటే మొత్తంగా ఉడకనివ్వాలి. 5 మినిట్స్ సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉంచకండి. ఇలాగ నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి సేమ్. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలాగా మనకి ఉడికిపోయింది. అంటే క్రీమ్ లాగా రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్గా అప్లై చేసుకోలేం కదా, క్రీమ్ని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఇది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు చేసేసుకోండి. ఇలా చూడండి, క్రీమ్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకండి, మరీ థిక్గా అయిపోతే మనకి క్రీమ్ అనేది రాదండి. అందుకనే ఓన్లీ 5 మినిట్స్లోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇలాగా స్టవ్ ఆపేసేసేయండి. ఇప్పుడు చక్కగా స్టవ్ ఆపేసి దీంట్లో అలోవెరా జెల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇది డే క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అలోవెరా జెల్ అనేది మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చక్కగా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలోవెరా జెల్ని నేను ఇక్కడ యూజ్ చేశానండి. 1.5 స్పూన్ అనేది అలోవెరా జెల్ని నేను ఇక్కడ వేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి. మీరు ఆ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ కానీ ఇంకా ఏదైనా యూజ్ చేయొచ్చు. మన ఇంట్లో కోకోనట్ ఆయిల్ మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. వింటర్లో మన స్కిన్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ ఆయిల్ని నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేశాను. ఇంకా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, నేను ఒక బౌల్లోకి ఇలాగ తీసుకున్నాను. ఇంకా మన డే క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలాగ చక్కగా మన ఇంట్లో ఉండే వాటితో చక్కగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలాగ సింపుల్గా మనం ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత చక్కగా, ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా మనకి ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. డే క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో. మనకి 1 వీక్ పైన ఉంటుందండి, 15 డేస్ వరకు ఉంటుంది ఈ క్రీమ్ అయితే. దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి మొత్తం మనకి ఫుల్ బాడీ కూడా మనం ఈ వింటర్ కాబట్టి అంతా అప్లై చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలాగ ఫేస్ పైన, మనకి హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన మొత్తం కూడా మనకి డ్రై అయిపోతుంటుంది కదా వింటర్లో.
ఇలాగ మొత్తంగా చక్కగా అప్లై చేసేసుకోవచ్చండి. మనకి ఏంటంటే డే మొత్తం కూడా మనకి ఇలాగా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా అంటే పగిలిపోకుండా చక్కగా సాఫ్ట్గా మన స్కిన్ని ఉంచుతుంది. ఇలా చూడండి, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. మొత్తంగా క్రీమ్ అనేది మనకి స్కిన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుందండి. మనకి కోల్డ్ క్రీమ్స్ అయితే మనం ఎలాగైతే రాసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి, నిజంగా మీరే రిజల్ట్ అనేది చూస్తారు. మనకి ఏంటంటే స్కిన్ అనేది బ్లాక్గా అవ్వకుండా చక్కగా సాఫ్ట్గా ఉంచుతుండండి. ఈ క్రీమ్ అయితే తెల్లగా కూడా అవ్వడం మీరే చూస్తారు. అందుకని ఇంట్లో ఇలాంటి క్రీమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని, మన హోమ్ మేడ్ క్రీమ్స్ అండి ఇవన్నీ కూడా, ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయట్లేదు కదా. ఇలాగ మనం ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఒక 10 డేస్ వరకు, 10 డేస్ 15 డేస్ వరకు ఉంటుందండి ఇది మన ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే. ఎందుకు అంటే దీంట్లో మనం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసాం కదండి, అందుకనే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మన ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఒక 10 to 15 డేస్ వరకు అయితే ఉంటుంది. అది బయట పెట్టినట్టయితే మనకి పాడైపోతుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మనకి ఏంటంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి అందుకనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలాగ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని చక్కగా ఇది అప్లై చేసుకోవచ్చు అండి. ఈ వింటర్లో మనకి ఎక్కువగా కోల్డ్ క్రీమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటి కోల్డ్ క్రీమ్స్ అన్నీ కూడా, అంటే మనకి డే క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకొని మనం వాడినట్టయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి. మన స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా, బ్లాక్గా అవ్వకుండా చక్కగా చేసుకోవచ్చు. అందుకని ఈరోజు మీరు అడిగారని ఈ వీడియో నేను మీకు షేర్ చేశానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.